أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولقد آتينا موسى وهارون الفرقان وضياء وذكرا للمتقين الذين يخشون ربهم بالغيب وهم من الساعة مشفقون وهذا ذكر مبارك أنزلناه أفأنتم له منكرون صدق الله العظيم. పూర్వం మేము మూసాకు హారూన్కు గీటురాయి ఫుర్ఖాన్, అలాగే జ్యోతి, అలాగే జ్ఞాపికను అవతరింపజేశాము. ఎవరి కొరకు? దైవభీతి కలవారి కొరకు. వారు తమ ప్రభువుకు భయపడతారు, అంటే అల్లాహ్కు భయపడతారు. లెక్క తీసుకునే ఆ గడియ గురించి బెదురుతూ ఉంటారు, అంటే యౌముల్ ఖియామ జడ్జిమెంట్ డే. ఆ రోజు గురించి వాళ్ళు బెదురుతూ ఉంటారంటే చాలా భయంగా బెదురుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ జ్ఞాపికను మేము మీపై అవతరింపజేశాము, మీరు దానిని తిరస్కరిస్తున్నారా అని క్వశ్చన్ అయ్యింది. అఫఅంతుం లహు మున్కిరూన్ వహాదా దిక్రున్ ముబారకున్ అంజల్నాహు అఫఅంతుం లహు మున్కిరూన్ అనే విషయం చెప్పబడతారు. కాబట్టి మనము ఈ ఖురాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలో, ఏ రకంగా మనము ఈ ఖురాన్ గ్రంథం గురించి ఆలోచన చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం మూసాకు హారూన్కు ఏమి ఇచ్చాడంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఫుర్ఖాన్, ముబారక్, జిక్ర్. ముబారక్ అంటే జ్యోతి, ఫుర్ఖాన్ అంటే గీటురాయి, అంటే అల్లాహ్ వైపునకు మరలేదానికి మానవులు గీటురాయి గ్రంథంలో, ఫుర్ఖాన్ గ్రంథంలో అడుగడుక్కు ఏ విధంగా జీవితం గడపాలనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే జ్యోతిని కూడా అవతరింపజేశాడు అంటున్నాడు. అంటే జ్యోతి అంటే ఈ యొక్క గ్రంథాన్ని బాగా అర్థం చేసుకోవడం వల్ల, ఓహో ఇదా అల్లాహ్ యొక్క దారి, ఓహో ఇదా ఇబ్లీస్ యొక్క దారి అనేది పూర్తిగా ప్రస్ఫుటం అనేది అవుతుంది. అలాగే ఈ యొక్క గ్రంథాన్ని దాసుడు ఇది చదివిన తర్వాత ఏం అర్థం చేసుకుంటాడు? ఈ యొక్క గ్రంథాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ గ్రంథాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని దానికి అనుగుణంగా మనము నడుచుకోవాలి, ఈ గ్రంథం చెప్పినట్టు అనే విషయం చెప్పబడుతుంది. ఇప్పుడు ఎందుకని అవతరింపజేశాడు ఈ యొక్క ఫుర్ఖాన్ గ్రంథాన్ని అంటే దైవభీతి కలవారి కొరకు. వాళ్ళు తమ ప్రభువుకు భయపడతారు, అల్లాహ్కు భయపడుతూ ఉంటారు. లెక్క గడియ ప్రళయం రోజున, యౌముల్ ఖియామ రోజున మానవుల యొక్క లెక్కాసారం గురించి వాళ్ళు బెదురుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచన అంతా, జీవితాంతం అంతా ప్రళయం రోజున జరిగేటువంటి జడ్జిమెంట్ డే గురించే వాళ్ళు ఎక్కువగా మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం అంటే లైఫ్ అనేది, జీవితం అనేది గడుపుతారు. అయితే ఈ గ్రంథాన్ని మేము మీపై అవతరింపజేశాము. ఈ గ్రంథాన్ని అంటే ఏంది? ఇది కూడా అల్ కితాబ్కు వివరణ, ఖురాన్ గ్రంథం. కానీ ఆ రోజు మూసా అలైహిస్సలాంకు, హారూన్ అలైహిస్సలాంకు ఫుర్ఖాన్ అనే పేరు పెట్టడం జరిగింది, ఇచ్చిన గ్రంథాన్ని. ఈరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇచ్చినటువంటి గ్రంథాన్ని ఖురాన్ అనే పేరు పెట్టడం జరిగింది. కావున ఈ యొక్క గ్రంథాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలన్నా, ఈ యొక్క గ్రంథం యొక్క వెలుగులో మనము నడుచుకోవాలన్నా, మనకు ఈ గ్రంథం గురించి పూర్తిగా అవగాహన రావాలన్నా మనం ఏం చేయాలి? మనం అర్థమయ్యేటటువంటి తెలుగు భాషలోనే
ఖురాన్ గ్రంథాన్ని చదివి దాంట్లో ఉండే విషయాలు ఏమున్నాయి అన్నీ పూర్తిగా ఆలోచన చేసి అధ్యయనం చేసి దాని ప్రకారమే జీవితం అనేటువంటిది గడపాలి.